విహాకి పేరు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే వాళ్ళ నానమ్మ తాతయ్య ఇంటికైతే తీసుకెళ్తున్నాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమా విహా వ్లాగ్స్. చెప్పాను కదండి, డెలివరీకి ఇంటికి వచ్చిన తర్వాత బేబీకి నేమ్ పెట్టేసిన తర్వాత మాత్రమే నానమ్మ తాతయ్య ఇంటికైతే తీసుకెళ్తారని చెప్పి. సో ఈ రోజు అయితే ఆ టైం అయితే వచ్చిందనమాట. విహా కూడా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడా అని చెప్పి. వాళ్ళ నానమ్మ తాతయ్య చూడడానికి వచ్చిన ప్రతిసారి ఎప్పుడు వస్తావు నాన్న అని అంటూ ఉంటారు కదా. అండ్ అలాగే ఏంటి, బేబీని తీసుకుని వెళ్ళడానికి అయితే వాళ్ళ మేనత్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వస్తారనమాట మా సైడు. సో వాళ్ళ మేనత్ వచ్చింది. ముహూర్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంటి నుంచి అయితే బయలుదేరుతాము. మా ఇంటి ఆవిడ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎదురొచ్చి అయితే పంపిస్తారనమాట. మేము వెళ్ళేసరికి అయితే మా హస్బెండ్ అయితే చాలా రెడీగా ఉండే అనమాట. ఎందుకంటే వాళ్ళ బేబీని రిసీవ్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళ వైపు చూసి వాళ్ళ హ్యాపీనెస్ అయితే అసలు చెప్పనక్కర్లేదు అనమాట. వాళ్ళ నానమ్మ తాతయ్య మేనత్తలు మావయ్యలు అందరు ప్రేమ కలిపి అయితే అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. మేము వచ్చేసరికి అయితే చీపురు పట్టుకుని అయితే వాళ్ళ మేనత్త రెడీగా ఉందన్నమాట. వాళ్ళ పెద్ద మేనత్త ఏంటి కొడుతుందా ఏంటి అంటే అది కాదండి, మా సైడ్ ఏంటంటే బేబీని బయట నుంచి రాగానే ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ అయితే చీపుతో దిష్టి తీస్తారనమాట. దిష్టి తీసిన తర్వాత బూడిద గుమ్మడికాయతో దిష్టి తీస్తారు. ఎందుకంటే మన వెనకతలు ఏవైతే వస్తాయో వాటన్నిటిని పోవాలి, ఇంట్లోకి పీస్ఫుల్ మైండ్తో ఎంటర్ అవ్వాలి అని చెప్పి ప్రతి దిష్టిని అయితే తీస్తారనమాట. అండ్ అలాగే ఏంటంటే దీంతోపాటు కుంకుమ నీళ్ళతో కూడా దిష్టి తీస్తారు. వాళ్ళ మేనత్ ఇద్దరు, మా విహాకైతే ఇద్దరు మేనత్తులు, ఇద్దరు వాళ్ళ ప్రేమ ఆప్యాయతను కూడా కలిపి కూడా దిష్టి తీసేస్తున్నారనమాట. నాకు విహాన్కి అండ్ అలాగే వాళ్ళ నాన్నగారికి. ఇవన్నీ సరిపోక ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఇంకా దిష్టి తీస్తున్నారనమాట. దిష్టి తీసిన తర్వాత ఏముంటుందంటే బేబీని ముహూర్తం పెట్టి తీసుకెళ్ళేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నానమ్మ వాళ్ళ ఇంటికి కూడా కొన్ని అయితే తీసుకుని వెళ్ళాలి. అంటే ఏంటంటే కొంచెం సారీ అన్నమాట అనమాట. అలా తీసుకుని వెళ్తారు. ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏంటి అంటే మా హస్బెండ్ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు. విహా ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాడు కాబట్టి ఇంట్లోకి వస్తున్నాడు అని చెప్పి వెల్కమ్ అయితే ప్లాన్ చేశారు. అసలు నేనైతే ఆయన నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వీఆర్ సో హ్యాపీ. చూస్తారు నేను నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, షాక్ కూడా అయ్యాను అనమాట. అండ్ అలాగే ఫైనల్గా నేను మా విహా అయితే లోపలికి వెళ్ళే వస్తుందనమాట. నేను 8th మంత్లో మా అమ్మ వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట డెలివరీకి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు రాలేదు. ఒక 6 months 7 months అయితే అవుతుందన్నమాట. మళ్ళీ నేను మధ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఈ గ్రాండ్ వెల్కమ్ అయితే నాకు చాలా స్పెషల్. అండ్ అలాగే విహా పెద్ద అయిన తర్వాత కూడా ఈ వెల్కమ్ వాడికి చాలా స్పెషల్ అవుతుంది అనమాట. వాడు చిన్న చిన్న పాదాలు వేసుకుని ఎప్పుడు తిరుగుతాడా, ఎప్పుడు వాడు అల్లరి చేస్తాడా అని చెప్పి, ఎప్పుడు వస్తాడా అని చెప్పి వాళ్ళ నానమ్మ తాతయ్య 1000 కళ్ళతో అయితే వెయిట్ చేస్తున్నారనమాట విహా కోసం. సో ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చేసింది, ఆడే అయితే జరుగుతుందనమాట. అసలు దీన్ని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ subscribe my channel and please like. మేము లోపలికి వచ్చేటప్పుడు చూడండి, విహా లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ మేనత్తల సంతోషం అయితే ఒకసారి చూడండి. వాళ్ళు ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారంటే మా ఆడపడుచులు ఈక్వల్ టు మాకు సొంత సిస్టర్స్ అనమాట. నాకైతే వాళ్ళు అంత బాగా నన్ను చూసుకుంటారు, నేను కూడా వాళ్ళతో అంత బాగానే ఉంటాను అనమాట. వాళ్ళు ఇచ్చే లవ్ కేరింగ్ అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎప్పుడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా మా మధ్య ఉండే బాండింగ్ ఏంటంటే సేమ్ ఆడపడుచు అన్న ఫీలింగ్ దానికంటే సిస్టర్స్ అన్న ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఫైనల్గా ఏంటంటే వాడి ఫింగర్ ప్రింట్స్ అయితే మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఏజ్, ఈ ఫింగర్ ప్రింట్స్, ఈ డే ఇలా ఎప్పుడు రాదు కదా. ఏంటంటే మళ్ళీ ఈ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవాలి అనిపించింది అనమాట. అండ్ ఫైనల్గా అయితే మా వెల్కమింగ్ అయితే చాలా బాగా జరిగింది. విహా అయితే ఫైనల్గా వాళ్ళ నానమ్మ ఇంటికి అయితే వచ్చేసాడు. మా విహా చిన్ని పాదాలు అయితే మాకు ఎంతో మెమరబుల్ అనమాట. చెప్పాను కదా, ఇంటికి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు కొన్ని పెట్టాలని చెప్పి అరటిపండు ఎలా, స్వీట్స్, చలివిడి, లాడు, ఇంకా అలాగే కొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా మ్యాండేటరీ అనమాట. అన్నిటికంటే బాగా మ్యాండేటరీ అయితే చలివిడి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చలివిడితో అత్తింటికి అయితే ఆడపిల్ల వెళ్తే చాలా చల్లదనం అని చెప్పి, తర్వాత అయితే మా ఇంటి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చుట్టాలు అందరూ కూడా అయితే
వెళ్ళిన వాళ్ళకి సాఫ్ట్ డ్రింక్స్ వాళ్ళకి ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు. అందరూ మంచి బిజీ అయితే ఉన్నారు. అంటే ఫస్ట్ టైం మా ఇంటికి మళ్ళీ మా బాబుని తీసుకొని అయితే మా పుట్టింటి వాళ్ళందరూ వచ్చి నన్ను అయితే నింపేసి అయితే వెళ్తున్నారనమాట. తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ టైంలో కొన్ని మీల్ అయితే ఏర్పాటు చేసి ఇవన్నీ తినేసిన తర్వాత వాళ్ళైతే అగైన్ బ్యాక్ టు హోమ్ అయితే అయిపోయారనమాట. మా అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారని చాలా బాధగా అనిపించింది. అండ్ అలాగే ఏంటంటే ఎప్పటికైనా మ్యారేజ్ అయిన తర్వాత మన ఇంట్లో మనం అయితే ఉండాలి. సో అదైతే తప్పదనమాట. ఫైనల్గా అయితే మా గ్రాండ్ వెల్కమ్ అయితే ఎంత బాగా జరిగింది. వాళ్ళ నానమ్మ తాతయ్యల ప్రేమతో పాటు అమ్మ నాన్నల ప్రేమ కూడా అయితే కలిపి అయితే వాళ్ళ మేనత్తలు మావయ్యలు పెద్దమ్మ పెదనాన్నల ప్రేమ అయితే చాలా చాలా బాగా జరిగింది. మేమైతే వచ్చిన వాళ్ళకైతే మా హస్బెండ్ అయితే మంచిగా ఫుడ్ అంతా కూడా ఏర్పాటు చేశారనమాట. సో హ్యాపీ, అందరూ చాలా మంచిగా మా విహాని నన్ను మా హస్బెండ్ అన్ని బ్లెస్ చేసి మమ్మల్ని